మా అమ్మతోనైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే రెడీ ఉన్నా మా అమ్మ చూసారు కదా. చికెన్ బిర్యానీ తెచ్చుకున్నా, ఇంకా మన నూడిల్స్, మన చికెన్ మంచూరియా, యాపిళ్ళు, మన మ్యాంగోలు, బోండాలు, ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా మురుకులు, సమోసాలు, ఇంకేమున్నాయి, ఇంకా కూల్ డ్రింక్లు, ఇంకా బజ్జీలు, ఇంకా మిక్చర్లు, ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. మా అమ్మ అయితే అంత ఫుడ్ అయితే కాదు మామ నాలాక. నేనైతే దొరికినట్టు తింటానే ఉంటాం మామ. నాకు ఇట్లా ఇట్లా అంటే చాయిసెస్ ఏమి ఉండదు, ఏది దొరికితే అది తింటా చిన్నప్పటి నుంచి. సో మస్తు తింటారు అనమాట. మా అమ్మ అయితే అంత కాదు, మా అమ్మ జర చూసి అనమాట తినడంలో. సో ఇక ఫుడ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ టైం పెడుతున్నాం మామ మా అమ్మతోని. మనమైతే బ్లాగ్స్ చేస్తూనే ఉన్నాం మా హైదరాబాద్ బ్లాగ్స్ అయితే మొత్తం కొడుతూనే ఉన్నాం మామ. మనము A to Z గురించి మనము అప్పుడప్పుడు కొన్ని థైలాండ్ బ్లాగ్స్ చేసినాము, ఫిలిపీన్స్ బ్లాగ్స్ చేసినాము. మనం మన 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 ఛానల్లో అన్నీ వస్తాయి మామ. ఫుడ్ బ్లాగ్ వస్తుంది, ట్రావెల్ వస్తుంది, అన్నీ వస్తాయి మామ. రెస్టారెంట్ మామ అయితే మస్తు చేసిండు మామ. చికెన్ మంచూరియా అయితే కిరాక్ ఉంది, నిజంగా చెప్తున్నా కదా. ఎంత మెత్తగా సాఫ్ట్గా మస్తు చేసిండు, ఇంకా ఇంత కూడా స్పైసీ లేదు. రెస్టారెంట్ మామ అయితే మస్తు చేసిండు మామ. నూడిల్స్ కూడా మస్తు ఉన్నాయి మామ, నిజంగా సాఫ్ట్ నూడిల్స్ మామ. ఎంత బాగున్నాయి అంటే నేను చెప్తున్నా, ఒక 2 కేజీలు కూడా తినొచ్చు మామ. అంత స్మూత్గా వెళ్ళిపోతుంది, నిజంగా కిరాకునే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, మస్తు చేసిండు మనోడు. ఇక ఇట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఎట్లా ఉంటుంది అంటే షెఫ్లు బట్టి ఉంటుంది మామ. ఒకసారి షెఫ్ మస్తు చేస్తాడు, ఒకసారి గలీజ్ ఉంటాయి. సో షెఫ్ బట్టి ఉంటుంది. ఇక బోండాలు కూడా తెచ్చుకున్నాం మామ. బోండాలు కూడా కిరాకున్నాయి మామ. ఇంత కూడా ఆయిల్ లేదు, మస్తున్నాయి బోండాలు కూడా. మొత్తం రప్ప తినుడే. ఈ బోండాలు కూడా మామ, మైసూర్ బోండాలు ఏం తింటుండే మామ అప్పట్లో కాలేజ్లో ఉన్నప్పుడు కూడా. కాలేజ్ అయిపోగానే వచ్చి ఇక్కడ బండి దగ్గర పోయి తినుడే. ఇంకా సమోసాలు కూడా మామ, కార్న్ సమోసా అని, పన్నీర్ సమోసా అని, మనకు ఆనియన్ సమోసా, ఈ 3 అయితే ఉంటాయి. ఇంకా కొన్ని దగ్గర అయితే చికెన్ సమోసాలు కూడా ఉంటాయి. సో మస్తు తింటాం మన స్నాక్స్ అయితే. సో మనకు అలవాటే కాబట్టి ఇక దంచుడు. డ్రమ్ స్టిక్స్ కూడా మస్తు ఇష్టం మామ నాకు. డ్రమ్ స్టిక్లు కూడా నిజంగా చెప్తున్నా కదా, ఒక ప్లేట్లో మనకు ఒక 8 10 ఇస్తారు, ఒక్కొక్క రెస్టారెంట్ బట్టి ఉంటుంది. నేనైతే చెప్తున్నా కదా, డ్రమ్ స్టిక్స్ 8 ఇస్తే 8 ఖతం చేస్తా, అంత తింటా అనమాట. డ్రమ్ స్టిక్ కూడా మస్తు ఇష్టం నాకు. సమోసాలు కూడా ఎంత ఫ్రెష్గా కర్ర అంటున్నాయి. మొత్తం కార్న్ సమోసాలు తెచ్చుకున్నా. ఈ వడలు కూడా ఏమున్నాయి మామ, ఎంత మంచిగా ఉన్నాయి మామ. మినప్పప్పులు వడలు అనుకుంటా, మస్తున్నాయి. ఎంత మెత్తగా క్రిస్పీగా కిరాకున్నాయి. ఎంత అయితే అంత తిన్నాం మా అమ్మ, నేను మా అమ్మ. సో
ఇదే మామ మన ఫుడ్ బ్లాగు మా ఇంట్లో నుంచి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చలో బాయ్.